హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లో ఉండే బియ్యం పిండితో అలానే జొన్న పిండితో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అప్పటికప్పుడు చేసినా సరే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా రుచిగా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా క్రిస్పీగా చేసుకునే ఈ అప్పాలని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. పొడి బియ్యాన్ని తీసుకుంటున్నాను, మీరు రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకున్నాను. అదేవిధంగా అదే కప్పుతో పెరుగుని తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్న 2 కప్పుల వరకు బియ్యం కానీ జొన్న పిండి 2 కలిపితే 2 కప్పులు అవుతుంది. అందులోకి 1 కప్పు వరకు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు నీళ్ళని తీసుకొని కలిపామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 1 కప్పు వరకు నీళ్ళని తీసుకొని బాగా కలిపాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, అలానే సన్నగా కట్ చేసిన టమోటా ముక్కల్ని, అలానే పచ్చిమిర్చి ముక్కల్ని, అలానే సన్నగా కట్ చేసిన పెద్దుల్లిపాయ ముక్కల్ని, ఇందులోకి కరివేపాకు ఆప్షనల్ మాత్రమే కరివేపాకు వేస్తున్నాను, ఎందుకంటే మంచిదని, కంటికి మంచిదని కరివేపాకు వేస్తున్నాను. అలానే కొత్తిమీర వేసి, అలానే జీలకర్ర 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని, అలానే 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, కలర్ఫుల్గా ఉండటానికి నేను పసుపు యూస్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. ఇలా 10 నిమిషాలు పక్కన పెడితే ఇంకొంచెం పల్చబడుతుంది. కాబట్టి ఇలా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని నానపెట్టుకుందాం. ఇప్పుడు మనం ఊతప్పం చేయడానికి ఇలా చిన్నగా ఉండే ప్యాన్ని తీసుకుంటున్నాను. మనం ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్కువ ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 లేదా అర టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవచ్చు. ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1-2 చిటికీల నువ్వులని ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసిన పిండిని తీసుకుందాం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్యాన్కి కవర్ అయ్యేలాగా ఇలా మూతను పెట్టుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిండి అనేది ఇలా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మరో పక్కన ఉడికించడానికి మళ్ళీ పైన ఒక మూత పెట్టేసుకుందాము 2 నిమిషాల వరకు. ఇలా నువ్వులు వేస్తే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాము కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా 2 పక్కల పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూశారు కదా, చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మనం పిండి మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వీటిని మనం సాయంత్రం పూట చేస్తుంటే టమోటా సాస్తో తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తుంటే పల్లీల చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చు. చాలా కమ్మగా తినేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని కమ్మగా ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.